దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. సెప్టెంబర్ 6. యెహోవా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూస్తూ, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. కీర్తన 106, 4-5 వచనములు. ఈ మాటల ద్వారా మనకు దేవుడు ఏదో చెప్పుటకు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని నా నమ్మకం. మోకరించి నీకు నీవే ఆ మాటలు చదువుము. విశ్వాసముతో తిరిగి చదువుము. నీ అవసరము ఏదై ఉండినను ఇట్లు మాటిమాటికి చదువుట వలన నీ హృదయమందు ఒక మార్పు కలుగుచుండుట చూచుచుందువు. మనలోని ఆత్మీయ వాంఛను రేపుటకు ఎన్నో పరిస్థితులను, సందర్భములను ప్రభువు వాడును. నిజముగా దేవుని విషయముల కొరకు ఆసక్తి గలవారు ఎక్కువగా కనిపించరు. చాలామంది ఏదైనా ఆపద, వ్యాధి, దరిద్రతలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని గురించి తలంచుదురు. ఆయన సహవాసమును ఆశించి కాదు కానీ ఏదో భూసంబంధమైన అవసరతలు తీర్చబడటకు మాత్రమే ఆయన దగ్గరకు వెలుదురు. అనేకుల హృదయములలో నుండి ఆశలన్నీ నిజమైన విలువలేని నశించిపోవు వాటి కొరకు మాత్రమే ఉండును. ప్రారంభమందు మనం చిన్నపిల్లల వలె ఏమి చేయుచున్నది ఎరగకుందుము. దేవుని సంబంధమైన విషయములను గ్రహించలేని వారు పై రూపమును చూచి మోసపోచుందురు. అట్టివారు లోక సంబంధమైన వాటిపై తమ ధనమును, సమయమును, శక్తిని వినియోగించుచున్నారు. నీవు ఏ రీతిగానున్నావు? దైవ సంబంధమైన వాటిని ఆమోదించుచున్నావా? నశించెడు వస్తువుల కంటే దేవుని సంబంధమైన విషయముల పట్ల నిజమైన ఆకలి, దప్పిక కలిగి ఉన్నావా? అయ్యో, దేవునిపై నుండి లాగివేయు ఏదో బలమైన కోరిక, వాంఛ ప్రతి హృదయములోనున్నది. ప్రైజ్ ద లార్డ్.